దేశ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి రోజులు రానే వచ్చాయి. మరో 5 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నగారా అయితే మోగబోతోంది. మార్చి 15వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఆ దశగా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటన చేసిందని, పర్యటనలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అధ్యయనం చేసింది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతోంది. అలాగే ఈ నెల 12, 13 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించబోతుందని, అక్కడ పరిస్థితులను కూడా అధ్యయనం చేయబోతుంది అంటూ కూడా మనకైతే ఒక సమాచారం అయితే అందుతుంది. అలాగే మార్చి 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిటీ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతోంది. తద్వారా అసలు ఏ రాష్ట్రంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే విధంగా కూడా కసరత్తులు చేయబోతుంది అన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అలాగే మార్చి 15వ తేదీన మాత్రం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది అంటూ కూడా ఇప్పటికైతే సమాచారం అందుతుంది. మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ కనుక రిలీజ్ అయితే ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా 7 దశలలో 7 విడతలుగా ఈ ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. గతంలో 2019లో చూసుకున్నట్లయితే 7 విడతల్లో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎన్నికలు అయితే జరిగాయి. 2019లో చూసుకున్నట్లయితే 2వ విడతలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విడతలో ఎన్నికలు జరగబోతాయనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ మొదటి విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఎన్నికల కోసం సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు వారి అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేసేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తుపై ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా గతంలో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా 2-3 రోజుల్లోనే రిలీజ్ చేయబోతున్నారంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. అలాగే అధికార పార్టీ అయినటువంటి వైసీపీ కూడా తమ అభ్యర్థుల జాబితాను కొంతమందిని ఇప్పటికే ప్రకటించి కొంతమందిని పెండింగ్లో పెట్టినప్పటికీ 2-3 రోజుల్లో ఆ అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతోంది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతోంది. ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రూపొందించారు. మరికొన్ని రోజుల్లోనే దాన్ని ప్రజల్లోకి విడుదల చేయబోతున్నారు అంటూ కూడా సమాచారం అందుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా రానున్న ఎన్నికల్లో ఏ హామీలను ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఒక మేనిఫెస్టోను సిద్ధం చేశారని, అది కూడా 2-3 రోజుల్లో జనాల్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉందంటూ కూడా మనకైతే సమాచారం అందుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు వారి పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోల్ని ఇప్పటికే సిద్ధం చేశారు. సో ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు కూడా అన్ని పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి అంటూనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా అలానే ఉంది. 2019 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నిక జరిగింది. ఈసారి కూడా 7 విడతల్లోనే ఎన్నిక జరగబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇంకా అఫీషియల్గా ఈ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం ఎన్ని విడతల్లో ఎన్నికలు జరగబోతాయి అనేది అయితే మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగంగా 410 స్థానాలకు పైగా మాకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కేవలం భారతీయ జనతా పార్టీకి అయితే 370 స్థానాలకు పైగా రాబోతున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తూ డంకా బజాయిస్తున్న నేపథ్యంలో అసలు ఇండియా కూటమి పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా అయోమయంగానే ఉంది, ప్రశ్నార్థకంగానే ఉంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ 5 రోజుల్లో ఏదైనా వచ్చే అవకాశం ఉందా అనేది అయితే మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి
అధినేతలు అందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల కోసం అయితే సంసిద్ధంగా అయితే ఉన్నారు. సో ఆ రకంగానే అంటే మార్చి 15వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకైతే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ రకంగానే వాళ్ళు అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు అంటూ కూడా మనకైతే సమాచారం అందుతోంది.